బాన్స్వాడ పట్టణంలో ఈ నెల 30న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్ స్థలాలను ఆయన సందర్శించారు. ఈ నెల 31న కామారెడ్డి, మాచారెడ్డిలలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బాల్కొండ, బస్సాపూర్, నాగాపూర్, కిసాన్ నగర్, వన్నెల్ బి, ఇత్వార్పేట గ్రామాల నుంచి సుమారు 650 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తనను కాదని మదన్ మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై సుభాష్ రెడ్డి ఆందోళన చెందారు. రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయించారు. వెల్మల్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ వారి అనుచరులు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. నందిపేట మండలంలోని షాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ జనరంజక పాలకు ఆకర్షితులై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. శనివారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వర్ణి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో ఒక వ్యక్తి నుంచి రూపాయలు 7,89,590 నగదు దొరికినట్లు పోలీసులు తెలిపారు. నేడు డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్ లో జరిగే పద్మశాలి కమ్యూనిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాసిరెడ్డి గోవర్ధన్ పాల్గొంటారు. నేడు ఉదయం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం లింబాద్రి గుట్ట వద్ద జరగనుంది. నగరంలోని బోధన్ రోడ్ లో గల లీరా గార్డెన్ లో జరిగిన 32వ డివిజన్ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగల పాల్గొన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.